ముందుగా అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు జేఎస్ ఫుడ్. ఈరోజు వీడియోలో రుచికరమైన డాబా స్టైల్లో చికెన్ ఫ్రై రెసిపీని ఎలా చేసుకోవాలో మీకు చూపించబోతున్నానండి. రోజువారీ చికెన్ ఫ్రైలా కాకుండా ఈ చికెన్లోకి ఏమేమి మసాలాలు యాడ్ చేసుకోవాలి, మంచి రుచికరమైన చికెన్ ఫ్రై డాబా స్టైల్లో ఎలా చేసుకోవాలో నేను మీకు చెప్తాను, చూడండి. ముందుగా మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఒక మీడియం సైజు అల్లం ముక్క, 4 వెల్లుల్లిపాయ ముక్కలు ఇలా రోట్లో వేసుకొని దంచుకొని మసాలా ప్రిపేర్ చేసుకుంటే ఆ టేస్టే వేరండి. ప్యాకెట్లో ఉండే టేస్ట్ కన్నా మనం దంచుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే ఈ చికెన్ ఫ్రై కోసం మీడియం సైజు ముక్కలు కొట్టించుకొని ఒక 1/2 kg చికెన్ తీసుకున్నానండి. ఈ చికెన్ని 2-3 సార్లు బాగా క్లీన్ చేసుకోవాలి వాటర్లో. ఇప్పుడు ఈ చికెన్లోకి 1 స్పూను పసుపు, అలాగే 1 స్పూను సాల్టు, అదేవిధంగా 2 స్పూన్లు కారం యాడ్ చేసుకోవాలి. ఇందులోనే ముందుగా దంచినటువంటి ఈ మసాలా పేస్ట్ను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా 1/2 కప్పు పెరుగు కూడా యాడ్ చేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈ చికెన్కి బాగా పట్టే విధంగా మనం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట. మన హ్యాండ్స్ తోటే బాగా గట్టిగా కలుపుకోవాలి. ఇలా ఇంగ్రీడియంట్స్ మిక్స్ అయ్యే విధంగా కలుపుకున్న తర్వాత ఒక 1/2 అవర్ పాటు పైన ప్లేట్ పెట్టి పక్కన పెట్టేద్దాం. ఈ చికెన్ ఫ్రైలోకి ముందుగా ఆనియన్స్ కట్ చేసుకోవాలి మీడియం సైజులో. అదేవిధంగా టమాటాను కూడా తీసుకొని ఇదే విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి, చిన్న ముక్కలుగా. ఇప్పుడు పచ్చిమిర్చి అయితే ఇలా మధ్యలోకి కట్ చేసుకొని హాఫ్గా కట్ చేసుకోవాలి. మరీ చిన్నవి కాకుండా హాఫ్గా కట్ చేసుకోవాలి. గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని పైన ఒక బాండిల్ పెట్టుకోవాలి. ఈ బాండిల్ హీట్ అవ్వగానే 2 స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని ఈ ఆయిల్ హీట్ అవ్వగానే ఇందులోకి 1/2 కప్పు జీడిపప్పు ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఈ జీడిపప్పు ముక్కలు గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు కూడా మనం ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే బాండిల్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ లైట్గా ఫ్రై అవుతున్న సమయంలో ఇందులోనే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని ఇందులోనే 1 రెబ్బ కరివేపాకు కూడా యాడ్ చేసుకొని అదేవిధంగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని 10 నిమిషాల పాటు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్న సమయంలో టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు కూడా ఫ్రై అయ్యేలాగా మనం కలుపుకొని పైన ప్లేట్ పెట్టి 10 నిమిషాల పాటు వెయిట్ చేయాలి. 10 నిమిషాల తర్వాత పైన ప్లేట్ తీసి చూద్దాం. ఇదిగోండి, చూసారా, టమాటా అంతా కూడా బాగా మగ్గిందనమాట. ఇలా మగ్గినప్పుడే మనము ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న ఈ చికెన్ ముక్కలన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా 1/2 అవర్ ముందే మ్యాగ్నేట్ చేసుకొని ఉండాలి చికెన్ని. ఇలా మ్యాగ్నేట్ చేసిన చికెన్ని యాడ్ చేసిన తర్వాత 2-3 సార్లు కలుపుకొని పైన ప్లేట్ పెట్టి 5 నుంచి 10 నిమిషాలు వెయిట్ చేయాలి. ఈ చికెన్లో ఉండే వాటర్ అంతా కూడా బయటకు వస్తుంది. వెయిట్ చేసి చూద్దాం. ఇలా మనం ఉడికించుకున్నట్లయితే ఈ ఆయిల్ అంతా కూడా బయటికి వచ్చి గ్రేవీగా ఫామ్ అవుతుంది ఈ ముక్కలకి. ఇందులోకి మసాలాలు యాడ్ చేసుకున్నాం. 1 స్పూను ధనియాల పొడి, 1 స్పూను గరం మసాలా, అలాగే 1 స్పూను చికెన్ మసాలా యాడ్ చేసుకొని ఈ 3 మసాలాలు ఈ చికెన్ ముక్కలకి బాగా పట్టే విధంగా కూడా మనం కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగానే గోల్డెన్ కలర్లో వచ్చేటట్టు వేయించుకున్న ఈ జీడిపప్పు ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకుందాం. ఇలాగ జీడిపప్పు ముక్కలన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఈ కొత్తిమీర కూడా ఇప్పుడే యాడ్ చేసుకుందాం. ముందుగానే కట్ చేసుకోవాలి. ఈ కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత 2 నిమిషాల పాటు అలా కలుపుకొని పైన ప్లేట్ పెట్టి దించేస్తే
మనకి స్పెషల్ డాబా స్టైల్లో ఈ చికెన్ ఫ్రై అనేది రెడీ అవుతుందండి. ఒక ప్లేట్లోకి ఈ చికెన్ ఫ్రైని సర్వ్ చేసుకొని పక్కన ఆనియన్స్ పెట్టుకొని తింటుంటే మనకి చపాతీలోకైనా పర్ఫెక్ట్గా ఉంటుంది, రైస్లోకైనా కూడా చాలా బాగుంటుందండి. ఈ విధంగా మీరు కూడా చేసుకోండి, 100% మీకు నచ్చుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు ఖచ్చితంగా మన ఛానల్కి ఒక లైక్ కొట్టి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.